మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఊతప్ప చేసుకోవడానికి ఇడ్లీ చేసుకున్నాక చివర్లో ఇడ్లీ పిండి మిగిలితే అందులో బియ్యం పిండి, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా వేడయ్యాక నూనె కలుపుకున్న పిండిని కొద్దిగా మందగా పోసుకోవాలి. పోసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఇది తిప్పుకోవాలి. మళ్ళీ 2 నిమిషాలు వెనకకు మంచిగా కాలనివ్వాలి. వెనకకు కూడా ఇలా కాలినాక ఇది ఊతప్ప ఇడ్లీ పిండి, బియ్యం పిండి కలిపిన ఊతప్ప. ఇందులో టమాటా పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.